రైట్. ఈ యొక్క ఇంటర్వ్యూ మొత్తం చూసినప్పుడు నా 2 విషయాలు అర్థమైనాయి. ఏంటంటే మీకు ఖచ్చితమైన పిలుపు ఉంది. ఆ యొక్క పిలుపుని బట్టి మీకున్న దర్శనం బట్టి అనేక మంది అంటే కొంతమందికైనా శిష్యులుగా చేసి కొన్ని సంఘాలు అప్పగించారు. అది గొప్ప విషయం. కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన దర్శనం అంటుందా? దర్శనం ఉంది ఖచ్చితంగా. కానీ ప్రజెంట్ మెయిన్ విజన్గా ఏం పెట్టుకున్నానంటే ఇప్పటికీ 475 మంది వరకు సేవకులను తయారు చేసి మరి ఆయా ప్రాంతాల్లో వాళ్ళ సేవకి వెళ్ళిపోయారు. వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చి 475 మంది సేవకుల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి BTH, CTH, MTH వరకు వాళ్ళకి తరబేతి ఇచ్చి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ చేసి మరి వాళ్ళకి పంపడం జరిగింది. సో ఇందులో నా అంతటా నేను మరలా 26 సంఘాలు ఇచ్చేసిన తర్వాత నేను షాలోమ్ టెంపుల్ అనే బ్యానర్ కింద సేవ అనేది జరగాలి, దేవుడిచ్చిన విజన్ ఇది కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో దానికి షాలోమ్ టెంపుల్ అనే బ్రాండ్ కింద ఒక 10-12 బ్రాంచ్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఓకే. సో దీని తర్వాత 26 తర్వాత ఇవి మళ్ళీ అంటే అవి కాకుండా 475 మంది సంఘాలు వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళ నమ్మకం, వాళ్ళ సేవ చేసుకుంటున్నారు. నేను ట్రైనింగ్ ఇచ్చి సేవకు పంపించేసాను అంతే. ఓకే. సో ఇలాగా ఇంకా నా ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, భూదిగంతముల వరకు వెళ్ళి సర్వసృష్టికి నా స్వార్థను ప్రకటించి అనేకులకు నా శిష్యులుగా చేయండి అనేది ఆయన కాన్సెప్ట్. అవును, యేసు ప్రభు కాన్సెప్ట్. అవును. సో ఇప్పుడు నేటి దినాల్లో ఏమైపోయినాయంటే నేను అన్నీ చూస్తా ఉన్నా, అన్ని సంఘాలు తిరిగిన చాలా వరకు అంటే నేను సేవ చేద్దాము వాళ్ళు ఏదో చేస్తారో తిరగలేదు కానీ కనుక్కోవడానికి వాట్ ఈస్ దేర్ డాక్ట్రైన్, వాట్ కెన్ డూ, వాట్ కెన్ నాట్ డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకోవడం కోసమే నా ప్రపంచం అంతా తిరిగి చాలా వరకు తిరిగిన. సో ఇవన్నీ తిరిగిన తర్వాత ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే దేవుని ఉద్దేశం ఏమో సేవకులు తయారు చేయమన్నాడు, నా శిష్యులుగా తయారు చేయండి. సో నేనేం చేస్తున్నానంటే 1000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, 3 లక్షలు వచ్చినా, 10 లక్షల మంది వచ్చినా నా దగ్గర విశ్వాసులుగా మాత్రమే చేసుకుంటున్నా. జస్ట్ అవర్ చర్చ్ బిలీవర్స్, చర్చ్ మెంబర్స్ అంతే. దే ఆర్ నాట్ ఏ డిసైపుల్స్ ఆఫ్ గాడ్. ఓకే. సో దేవుని సేవకులుగా మనం ఎప్పుడు తయారు చేయాలి, మరి వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది? సో ఎవరు చేస్తారా చేయరు నాకు అవసరం లేదు. సో నేను అనుకుంటున్నా నాకు ఆ విషయంలో భయం లేదు. చాలా మందిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, కొంతమందిని అడిగి తెలుసుకున్న అనుభవం ఏంటి, ఎందుకు వీళ్ళు ఆపారు, ఎందుకు నేను చేయాలి. సో అనుకున్నప్పుడు వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము వాళ్ళకి నేర్పిస్తాం, వాళ్ళకి పెద్ద చేస్తాం, వాళ్ళకి పులిపీఠం ఇస్తాం, వాళ్ళ వాక్యం చెప్పడానికి అన్ని నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, లాస్ట్కి వాళ్ళు మాకే అగెనిస్ట్గా సంఘాలు పెడుతున్నారు. ఓకే. భయపడుతున్నారు సేవకులు భయపడి వీడు నేర్పిస్తే వీడు ఎక్కడ పెద్దోడై మళ్ళీ నాకే అప్పచుడు సంఘం పెడతాడేమో అని ఇక వారి విఘ్నతకు వదిలిపెట్టారు. అవును. సో నా ఉద్దేశం ఏంటంటే 10 మంది ఉన్నా చాలు, నాకు నమ్మి నా మాట మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, నా భక్తిని చూసి, నా సాక్ష్యం చూసి, నా ద్వారా దేవుడు నడిపిస్తున్న విధానం చూసి ఒక 10 మంది నిలబడ్డా చాలు నాకు. కానీ సేవకులను మాత్రం 1,00,000 మందిని తయారు చేయాలి. ఓకే. అది 1,00,000 మందిని తయారు చేసి దేవుని సేవ కొరకు వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఎదురుగా నిలబడతారని వాళ్ళకి సేవకులుగా తయారు చేయకుండా ఆపితే, ఇప్పుడు మీరున్నారు, మీకు సేవకుడిగా చేయమని దేవుడు నాకు చెప్తే చేయకుండా మీకు ఆపడం వల్ల మీరు విశ్వాసంగా ఉంటారు నా దగ్గర, 20 సంవత్సరాలు ఉంటారు నా దగ్గర, 50 ఉంటారు, మీ వృద్ధాప్యం వరకు ఉంటారు, కానీ మీరు ఒక్కడే ఉంటారు. ఉండిపోతాను. కానీ మిమ్మల్ని వదిలిపెడితే బయట సేవ కొరకు మీ ద్వారా దేవుడు కార్యం చేస్తే కనీసం 100 మంది నన్ను వెళ్ళడా? అవును, 100 మంది విశ్వాసం మీ ద్వారా వస్తారు కదా. అవును. సో నా ఉద్దేశం అది. సో ఒక్కడు నాకు రివర్స్గా నిలబడితే ఆ రివర్స్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో పంపిస్తా ఆయన దగ్గరికి. అవును. పంపించి మీ ద్వారా 100 మందిని రక్షించబడినప్పుడు మీరు రక్షించబడింది లెక్క ఉంటుంది నాకు. అవును, వాస్తవం. దేవుడు అదే లెక్క చూస్తాడు. ఇప్పుడు నా దగ్గర నుంచి ఇప్పుడు నాకు 500 మంది ఉన్నారు, మీరు నాకు ఎదురుగా సంఘం పెట్టారు, నా దగ్గర నుంచి 100 మంది మీ దగ్గరికి వచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది, మీ విశ్వాసాలు కాదాడు, మీ విశ్వాసాలు నా విశ్వాసాలు అవుతారు, దొంగిలించినట్టు అవుతారు అంతే. కానీ లెక్క మాత్రం నాదే కదా. అవును. సో నేనేం నమ్ముతానంటే వాళ్ళు ఎక్కడున్నా నా బిడ్డలే, ఏ చర్చికి వెళ్ళినా నా బిడ్డలే. అందుకే నేను డబ్బులు ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే మీరు వెళ్ళి చూసి రండి ఈ తండ్రి ప్రేమ, ఈ సేవకుని ప్రేమ, ఈ సేవకుని వాక్యం గద్దింపు, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యం అక్కడ మీకు దొరికితే నేను వద్దాను. కానీ వాక్యం ఏం చెప్తుంది నీకు అర్థమైతే మళ్ళీ నువ్వు వస్తావు, నువ్వే ఇక్కడికి వస్తావు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చి తప్పైందన్నా ఇంకెప్పుడు వెళ్ళము, ఇక్కడే చచ్చిన ఇక్కడే బతికిన ఇక్కడే, నాకు దేవుడి సంఘం ఇచ్చాడు, దేవుడిని ద్వారా నడిపిస్తున్నాడు, నడిపిస్తే చాలు నాకు అంతే అని ఇప్పుడు నిలబడ్డాడు ఉన్నారు. ఓకే. కాబట్టి 475 మందే కాదు కానీ ఇలా 1,00,000 మందిని సేవకులు తయారు చేయాలి. సో అట్ ద సేమ్ టైం నాకు ఆశ, నా కోరిక ఏంటంటే
నా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్లో ఒక్కొక్క స్టేట్కి ఒక ఆర్ఫనేజ్ హోమ్ అనేది పెట్టాలనేది నాకు దర్శనమా లేక ఆశయమా? ఆశయం. ఆశయం, ఓకే. నా దర్శనం సేవకులు తయారు చేయాలి. సో నా ఆశ అంటే పరిచర్యలో ఒక భాగం అది. ఓకే. సో దేవుడే చెప్తున్నాడు, అనాథ పిల్లలకి ఆదుకోవడము, విధవరాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళ పక్షం నిలబడడం అది నా పని అంటున్నాడు. అవును. సో ఇది పరిచర్య అంటున్నాడు. సో అలాంటప్పుడు ప్రధాన పరిచర్యలు అవి రెండై ఉన్నప్పుడు అది ఎందుకు చేయకూడదు మనం? అవును. సో మేము ఎక్కడ ఆగిపోతున్నాం? ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేదని ఆగిపోతున్నాం. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మేము ఆలోచన ఎప్పుడు చేయకూడదు. నా సేవ అనుభవంలో నేను నేర్చుకున్నది అదే. ఇప్పటికీ నా దగ్గర 10,000 వెళ్ళవు, కానీ కొన్ని వందల మందికి సహాయం చేసిన. అవును. లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోయింది నేను సహాయం చేసిన. నాకు ఇంకేం లేదు. మీ గురించి విన్నాను, రీసెంట్ గా ఒక వ్యక్తికి ఉద్యోగం కోసం అడిగితే డబ్బులు ఇచ్చి మరి పంపారని చెప్తా విన్నాను. అంటే ఆయన ఫ్యామిలీ కట్టబడుతుంది. అవును. ఆయన డిసప్పాయింట్ అయిపోయి కృంగిపోయి ఒక సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనకి వెళ్ళిపోయాడు. నా దగ్గర ఇంత డబ్బు కూడా లేకపోతే ఎట్లా? 10,000, 5,000, 5,000 కూడా లేవు, 2,000 కూడా లేవు, 100 రూపాయలు కూడా లేవు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత MBA చేసిన స్టూడెంట్ ఎలా ఉంటాడు? అవును. మానసికంగా చాలా కూలిపోతాడు. సో నా ఉద్దేశం ఏంటంటే నా పిల్లలకి నేను చేయనా? సో వాళ్ళ ఆత్మీయ బిడ్డ నా బిడ్డలే కదా. సేవకుడు అనేవాడు, సేవకులు అనేవాడు, దేవుని చేత పిల్లబడిన ప్రతి సేవకులు కూడా విశ్వాసిని నా బిడ్డలాగా చూసుకోవాలి, అంటే సొంత బిడ్డలాగా ఫీల్ అయిపోవాలి. అది నా ధన్యతగా భావిస్తా. అవును. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసిని ఒకలాగా, ఇంటిలో ఉన్న వారికి ఒకలాగా చూస్తే అప్పుడు నా బిడ్డలు కూడా చెప్పరు, నా సంఘంలో ఎవ్వరు ఇప్పటివరకు చెప్పరు. అవును. పాస్టర్ గారు ఎప్పుడు వాళ్ళ పిల్లలకే చూస్తాడు అని ఎవ్వరు అనరు. సో బయట వాళ్ళు ఎప్పుడు ఒకలాగా చూస్తాడని కూడా ఎవరు అనరు. అందరిని ఈక్వల్ చూస్తా. నా బిడ్డలకు బాధ కలిగితే ఎదుటి బిడ్డలకి ఎంత బాధ ఉంటుందో, ఎదుటి బిడ్డలకు బాధ కలిగితే నా బిడ్డలకి ఎంత బాధ అయితే ఎంత ఉంటుందో నా బిడ్డలాగానే చూస్తా ఎవరినైనా. ఇప్పుడు ఒకవేళ మీ యొక్క పరిచర్య బాగా దీవించబడిన తర్వాత మీ కొడుకు సేవకు వస్తే మీకు కొడుకుకి మీ యొక్క పరిచయం అప్పగిస్తారా, లేకపోతే విశ్వాసకి, అంటే మీ సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని సేవకుని చేసి అప్పగిస్తారా? ఇప్పుడు మీరే అన్నారు, మీకు దర్శనం ఉందా అంటే ఏం దర్శనం ఉంది, మీకు విజన్ ఉందా ఉంటే ఏం విజన్ ఉంది. ఇప్పుడు నా కొడుకు కనుక దేవుడు అలాంటి దర్శనం ఇచ్చి అలాంటి విజన్ ఇచ్చి నేను నిలబడతా సేవ చేసుకుంటా అంటే ఆయనకి ఇష్టం. కానీ ఆయనకు ఆలోచన లేనప్పుడు నేను తీసుకెళ్లి పరిశుద్ధమైన దేవుని సంఘం ఆయన చేతిలో పెడితే ఆయనకి ఇష్టం లేక పని నేను చెప్ప. ఎందుకంటే నా కొడుకైనా ఎవరైనా ఇష్టంగా పని చేస్తే దేవుడు అంచెలుగా దీవిస్తాడు. అవును. కానీ అదే స్థాయిలో నా కొడుకు నిలబడితే నాకు చాలా సంతోషం ఉంటుంది. ఏ తండ్రికైనా నా కొడుకు సేవకుడు అయ్యాడంటే నిలబడి చూడాలన్న ముచ్చటగా ఉంటది. కానీ దేవుడి చిత్తంలో ఆయన సేవకుడుగా లేడు అనుకోండి, అప్పుడు నేను ఆశపడకూడదు. నా బిడ్డకు ఒకటి నేర్పిస్తా, నువ్వు సేవ పిలుపు నీకు లేకపోతే సేవ కొరకు 100% హెల్ప్గా నిలబడాలి. ఓకే. ఫస్ట్ హ్యాండ్ నీదే ఉండాలి. అవును. ఏ పని చేసినా ఫస్ట్ చేసి నీదే ఉండాలి, నీ చేయి పై ఉండాలి. ఎందుకంటే సేవకులకు సహాయం చేస్తే, సేవకు సహాయం చేస్తే దేవుడు అన్లిమిటెడ్గా బ్లెస్ చేస్తాడు. అవును. నువ్వు ఈ విధంగానే సేవ చేయొచ్చు. లేదు నీకు సంపూర్ణంగా సేవన చేయాలనిపించిందంటే నువ్వు వెళ్ళి ఎక్కడైనా చేస్తానా నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తా. ఓకే. లేదు నాతోనే ఉండి చేస్తానా నో ప్రాబ్లం, హెల్ప్ చేస్తా. కానీ అంతము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుని పరిచయం ఎవరు ఒకరి సొత్తు కాదు, దేవుని పరిచయం ఎవరు ఒకరి ఇంటిది కాదు. అవును. ఇది వారసత్వ సంఘం ఉండకూడదు. అలా వారసత్వ సంఘాలు చాలా ఉన్నాయి, బాగోళ్ళని ఉన్నాయి. కాబట్టి వారసత్వ సంఘం అయితే షాలోమ్ టెంపుల్ కాదు. వారసత్వం సేవను బట్టి చాలా సంఘాలు చెడిపోయాయి. ఎందుకు నేను అది దేవుని పని చెడిపోకూడదు అంటున్నా. నా బిడ్డ అర్హుడైతే 100% నేనే చేతులు పెడతా. ఆయన కూడా అడుగుతాడు కదా, ఆయన వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి తెలుస్తుంది సేవ ఏంటి, కథ ఏంటి, స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ నా బిడ్డ కళ్ళారు చూసుకుంటూ వచ్చారు. సో చూసి డాడీ నేను కూడా సేవ చేస్తున్నాను, దేవుడు పిలుస్తున్నాడు అంటే నాతో పాటు నడిపించుకుంటా. లేదు నాన్న నేను బిజినెస్ చేస్తా, ఏదైనా సేవ జాబ్ చేస్తా, లేకపోతే ఇంకేదైనా సంపాదించుకుంటా, నువ్వు సేవ చేయి, నేను నీకు వెనకాల ఉంటా అంటే నో ప్రాబ్లం, కమ్ బ్యాక్. చాలా గొప్ప మాట అయిపోయింది, నిజంగా చాలా గొప్ప మాట. ఎవరు యథార్థంగా ఉంటే వాళ్ళకు దేవుని పరిచయం. ఇప్పుడు నేను సేవ చేస్తున్నప్పుడు కూడా నా వెనకాల ఉన్న సేవకులు అదే అన్నారు, వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మంచివాడు, నువ్వు మంచి సేవ చేస్తావు, నీకు అప్పగిస్తామని సంఘాలు ఇచ్చారు. సో 7 సంఘాలు ఇచ్చినప్పుడు నేను మంచి నమ్మకం సేవ చేసిన. ఈరోజు నా 46 వయసులో, నా వయసు 46 సంవత్సరాలు, ఇప్పుడు 20లో అద్భుతంగా పరిచయం మొదలైన తర్వాత నేను 18 సంవత్సరాలు స్టార్ట్ చేసిన, కానీ 20లో మొదలైన అద్భుతమైన పరిచయం వాక్యానుసారంగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు 46లో నా దేవుడు గొప్ప పరిచయం ఇచ్చాడు. నేను అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, రెట్టింపు ఉన్నతమైనటువంటి పరిచయం దేవుడు అప్పగించాడు. ఇచ్చాడు. చాలా సంతోషం.
కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను చాలా నేర్చుకోవాలని ఆశ నాలో కలుగుతూ ఉంది. ఇంత గొప్ప సమాచారం మీరు మాకు అందించేందుకే మీ ప్రత్యేకమైన వందనాలు. సో ఇంకా మీరు గొప్ప సేవ జరిగించాలి. దేశం ఒకటే కాదు, యావత్తు ప్రపంచములో మీరు గొప్ప వాడబడాలి. వీళ్ళు దేవుడు ఎందుకంటే పౌలు ఒక తిమ్మతి రెడీ చేసినట్టుగా, ఒక తీతును సిద్ధపరిచినట్టుగా మీరు అనేకమంది సిద్ధపరిచి అనేకమంది సంఘాలు కడుతూ అనేక మందిని ఆత్మీయంగా పురుకొల్పాలని ప్రపేట మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. మలక్పేటలో జరిగిన పరిచర్యలో నాకై నేను ప్రచారం చేసుకుంటే ఈరోజు అద్భుతాలు ఎన్నో జరిగినాయో ప్రచారం చేస్తే మలక్పేటలో దాదాపు ఇప్పుడు 2-3 వేల మంది సంఘం ఉండేది. అవును, అంటే వాస్తవంగా ఈ విషయం చెప్పాలంటే మీ పరిచయం గురించి నాకు పెద్ద అవగాహన లేదు, నేను చెప్పుకోలేదు ఎవరికి బయట. సో నా ఉద్దేశం ఒకటే, దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు వరకు నా దగ్గరకు వచ్చిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంఘానికి కొత్తగా యాడ్ అయిన వాళ్ళు, కానీ మీటింగ్లు పెట్టి ఆడ చూసినా ఈడ చూసినా అని వాళ్ళు ఎవరు లేరు. అవును, ఎన్నో అద్భుతాలు వచ్చినాక వాళ్ళు చెప్తున్నారు, నాకు ఇక్కడ వచ్చినాక చాలా అద్భుతం జరిగింది. ఓకే, దేవుని స్తోత్రం. నేనేం చేయలేదు, ఆయన చేశాడు, ఆయనకు థ్యాంక్స్ఫుల్ గా ఉండండి అని చెప్తా ఉంటా. దేవుడు ఆ పరిచయం అలా కొనసాగిస్తున్నాడు. దేవుని చిత్తం అయితే ఆయన చిత్తం ఏమో జరిగించుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. కానీ నాకై నేను ప్రచారం చేసుకోవద్దనేది నాకు చాలా ఉంటుంది. సో అందుకే ఇంకా 500 మంది వరకే ఆగిపోయినా, ఇంకా నడుస్తుంది. ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎంతమందిని పంపించినా నాకు స్తోమతను బట్టి విశ్వాసాలు ఉండాలి. నేను కలవలేనంత స్థాయికి నేను ఉండకూడదు. నేను ప్రతి విశ్వాసిని కలవగలగాలి, ప్రతి విశ్వాసిని షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ప్రతి విశ్వాసి బాధ చూడాలి, వినాలి, ప్రార్థన చేయాలి, నా ఫ్యామిలీ సభ్యుడిగా నేను చూడాలి. సో అందరిని కలవగలిగినంత విశ్వాసులు మాత్రమే నాకు కావాలి. వాళ్ళని సేవకు పంపించినాక మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. అవును, ఇది నా టార్గెట్. ఎందుకంటే 1,00,000 మంది వచ్చారు, నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, నాతో భోజనం చేయాలంటే ఫీజు కట్ట, ఇవన్నీ నాకు వద్దు. నేను ఎంతమందిని అయితే కలవగలుగుతున్నా అంతమంది నాకు చాలు. ఇది నా యామినేషన్. దేవుని నేను అదే అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నా. సో అలా కాకూడదు. ఎక్కువ జనాలు వచ్చారు అనుకోండి, సేవకులను తయారు చేసి అప్పగిచ్చేస్తా, బ్రాంచెస్ తయారు చేసేస్తా. ఓకే, కానీ ఆత్మీయ తండ్రి ఒక్కడు ఉండాలి, వాళ్ళు కలుస్తూ ఉండాలి. ఆత్మీయ తండ్రి దగ్గరుండి చూసుకోవాలి. ఇది సంఘం. ఓకే, నా ఉద్దేశం అది. దేవుడు మీ ద్వారా, దైవజనుడి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతగా భావిస్తున్నా. సో నేను ఇప్పటి వరకు నా 30 సంవత్సరాల పరిచర్యలో నా సాక్ష్యం ఎవరికి పంచుకోలేదు. నా సాక్ష్యం ఎక్కడ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, నన్ను ఎవరు ఇంటర్వ్యూ తీసుకోలేదు. ఎందుకంటే నేను అట్లా బయట వెళ్ళను, బయట తిరగను కాబట్టి నన్ను ఎవరు అడగలేదు. టీవీ ఛానల్లో కూడా వాక్యం చెప్పినా కానీ నాకు ఇంటర్వ్యూ నాకంతా ఎవరు చేయలేదు. సో ఇది నా దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడేమో. ఈ ఇంటర్వ్యూ ద్వారా దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో, దేవునికి మహిమకరంగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను. ఇంకేం లేదు, నాకేం అవసరం లేదు. దేవుని నామం మహిమపరచబడాలి. మీ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసి ఆయన సంతోషిస్తాను. చాలా సంతోషం అండి. నడగానే మీరు ఒప్పుకున్నారు. వాస్తవంగా నేను పెద్ద సేవకులు ఒప్పుకుంటారో లేదు అనుకున్నాను, చాలా చిన్నవాడిని. బట్ చాలా దీన మనసుతో మాకు ఇంటర్వ్యూ ఒప్పుకున్నారు. అలాగే ఉండాలి. చాలా సంతోషం. నిజంగా మీరు ఒకవేళ మలైపేట, బుసరాబాగు, దిల్షుక్నగర్, ఎల్బీనగర్లో ఏ సంఘానికి వెళ్ళకుండా ఉంటే ఒక్కసారి షాలం టెంపుల్ని సంఘానికి వెళ్ళి చూడండి. అక్కడ ఒకసారి వాక్యం వినండి, విని ఆత్మీయ బలపడండి. అదేవిధంగా షాలం టెంపుల్ ద్వారా అనేకమైన సంఘాలు స్థాపించలాగున మీరు ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తాము. మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలు. దేవుడు దీవించడం గాక. ఆమేన్.